చివరికి వజ్రాల కళ్ళున్న ఈ కాళీమాత విగ్రహం మన చేతికి వచ్చేసినట్టే. వెళ్ళి విగ్రహాన్ని తీసుకురండి. ఎవరైనా ఈ అమ్మవారి విగ్రహాన్ని ముట్టుకున్నారంటే నేను ఊరుకోను. నువ్వు భక్తురాలివా? ఈ గజ దొంగ కుంభకొండే ఎదిరిస్తావా? ఎవరు ఈ విగ్రహాన్ని తాకకూడదు. అలా మొహాలు చూస్తారే, పట్టుకురండి ఆ భక్తురాలని. కాళీమాత విగ్రహాన్ని మనం ఎలాగైనా తీసుకెళ్ళాలి. వెళ్ళండి. వెదకండి ఆ అమ్మాయిని. ఆ విగ్రహం మనకు దొరక్కపోతే ఆ మహాకాళి మందిరంలోని మీ అందరినీ నేనే బలిస్తాను. వెతకండి. భక్తురాలు దొరికింది. కాళీ భక్తురాలు, చాలించు నీ దాగుడు మూతలు. విగ్రహాన్ని నిలయవ్వు, లేదంటే ఆ విగ్రహం కారణంగా అనవసరంగా నువ్వు నీ ప్రాణాలను కూడా పోగొట్టుకుంటావు. ఈ బొందులో ప్రాణం ఉన్నంత వరకు నేను ఈ కాళీమాత విగ్రహానికి నీ వంటి పాపాత్మల చేతులు తగలనివ్వను. వెనక్కి తగ్గండి. వెనక్కి తగ్గండి. వెనక్కి తగ్గమని చెప్పాను కదా. అమ్మా దుర్గమ్మ తల్లి, నన్ను రక్షించు. అమ్మాయి ప్రాణాలు కాపాడి నా పని మరింత సులువు చేశావు. ఆ విగ్రహం ఇప్పుడు నాకు దక్కింది. లేదు, ఆ కాళీమాత విగ్రహం కోసం ఆ భక్తురాలు తన ప్రాణాలు పణంగా పెట్టింది. ఆ కాళీ విగ్రహం నీకు అసలు దక్కనివ్వను. విగ్రహాన్ని నేను తీసుకుని తీరుతాను. అందుకు మీ ఇద్దరితో పాటు ఎంతనైనా చంపి తీరుతాను. ఈ కుంభకుడి మీద వేటు వేసిన వారు ఇంతవరకు ఎవరూ బతకలేదు. మీ ఇద్దరి మీద పగ తీర్చుకోవడానికి తిరిగి వస్తాను. పదండి. మీకు
బాగా నొప్పిగా ఉందా? ఇప్పుడు మీరు మీ కాళీమాత ప్రతిమ సురక్షితంగా ఉన్నారు. మీరిద్దరూ కలిసి ఈ ప్రతిమ అపవిత్రం కాకుండా కాపాడారు. అందుకు మీ ఇద్దరికి ఎంతగా కృతజ్ఞతలు చెప్పినా సరిపోదు. కృతజ్ఞతలు చెప్తారేం? మేము అమ్మవారి భక్తులమే. అయినా మీరు ఇటువంటి చోట ఏం చేస్తున్నారు? మా నగరం ఇక్కడికి దగ్గరలోనే ఉంది. మేమందరం కుటుంబ సమేతంగా అమ్మవారిని అర్చిస్తున్నాం. లీలావతి తల్లి, అమ్మా, నీకేం కాలేదు కదా? ఏం కాలేదమ్మా. ఈ యువకుడికి బాగా దెబ్బలు తగిలాయి. మన చికిత్సాలయానికి తీసుకురండి వెంటనే. పదండి. ఏ యువకులిద్దరూ లీలావతి జీవితాన్ని కాపాడారో వారి పేర్లు సూర్యభానుడు, చంద్రభానుడు. విక్రమాదిత్య, వాళ్ళ శరీరాలు వేరైనా మనసు ఒక్కటే. బాల్యమిత్రులు వారు. వారి స్నేహం ఎంత గాఢమైనదంటే ఒకే తల్లి కడుపున పుట్టకపోయినా గాని అపూర్వ సహోదరులు వారు. సూర్యభానుడు సూర్యుడి లాంటివాడు. ఇక చంద్రభానుడు సూర్యుడి నీడ లాంటివాడు. ఎవరి కోసమైనా తన జీవితాన్ని ధారపోయగలడు. మరందుకే ఇప్పుడు మృత్యువు కూడా చంద్రభానుణ్ణి వరించింది. పరిస్థితి విషమంగా ఉంది. ఎందుకంటే దుండగుల కరవాలా అనుకున్న విషం ఇతని శరీరంలో పూర్తిగా వ్యాపించింది. ఇతని జీవితం సంకటంలో పడింది. ఇతని ఆరోగ్యం మెరుగుపడాలంటే కొన్నాళ్ల వరకు ఇతన్ని ఈ చికిత్సాలయంలోనే ఉంచటం అవసరం. అలాగే కానివ్వండి. కాని విక్రమా, చంద్రభానుడి జీవితాన్ని మృత్యువు నుంచి కాపాడింది లీలావతి. ఒకవైపున ఆ కాలుడు ఉంటే మరోవైపున అమ్మవారి భక్తురాలుంది. విక్రమా, లీలావతి చంద్రభానుడికి ఎంతో సేవ చేసింది. ఎంతో శ్రద్ధతో ప్రేమతో సపర్యలు చేసింది. లీలావతి పట్టుదలను చూసి మృత్యువు కూడా వెనకంజ వేసింది. కాలుడు ఓడిపోతే అమ్మవారి భక్తురాలు గెలిచింది. అప్పుడు ఒక రోజున లేవండి మెల్లగా. ఇప్పుడెలా ఉంది? మీకు బాగానే ఉంది కదా? మీకు స్వస్థతనిమ్మని అమ్మవారిని ప్రార్థించాను. ఆ అమ్మ నా ప్రార్థన ఆలకించింది. ఇదంతా అమ్మ మహత్యమే. జై మహాకాళి. నా మిత్రుడు సూర్యభాను ఎక్కడా? తమ మిత్రులు సూర్యభాను ఇక్కడే ఉన్నారు. ఇంటి బాధ్యతనంతా వారే స్వయంగా తీసుకున్నారు. అంతా వారే నిభాయిస్తున్నారు. సూర్యభానుడి గురించి మాట్లాడడం సూర్యుడి ముందు దీపం వెలిగించడం లాంటిది. ఉన్న మాట ఏంటంటే ఇలాంటి మిత్రుడు లక్షల్లో ఒకరికే ఉంటాడు. రాజవైద్యుడు గారు, మేం వ్యాపారం చేసుకునే వాళ్ళం. ఇవాళ ఇక్కడుంటే రేపు ఇంకో చోట. ఒక ఊళ్ళో ఒక మాసం కంటే ఎక్కువ ఉండటం వీలు కాదు. చూడండి రాజవైద్యులు గారు, మీరు మీ కూతురు లీలావతి గారి వివాహం గురించి ఆలోచిస్తున్నారా? బాబు, మనం ఆలోచించడం వల్ల జరిగేదేముంది? మా అమ్మాయి కోసమని తగిన వరుడు కనిపించాలి కదా. చూడండి, మీ కూతురి ఎంతో ప్రత్యేకమైంది. ఆమెకు లభించే వరుడు ఎంతో అదృష్టవంతుడయ్యుంటాడు. నిజమే చెప్పావు నాయనా. అలాంటి వరుడెవరైనా ఉంటే మేము వెంటనే లీలావతి వివాహం జరిపిస్తాం. అయితే లీలావతి గారికి మంచి వరుడు లభించినట్టే. అవునా? అతనెవరు బాబు? మిత్ర సూర్యభాను. చంద్రభాను, నిన్ను స్వస్థతగా చూడ్డం నాకు ఆనందంగా ఉంది.
కానీ సూర్యభాను వంటి మిత్రుడి ప్రేమ నన్ను రక్షిస్తూ ఉంది. ఇక మృత్యువు కూడా నన్ను కబళించలేదు. చంద్రభానునికి కాళీమాత అమ్మవారి ఆశీస్సులున్నాయి. నేను వీరికి నయం చేయమని అమ్మవారికి మొక్కుకున్నాను. మనం వెంటనే అమ్మవారి ఆలయానికి వెళ్దాం. అమ్మవారి ఆశీస్సులు అందుకుందాం. అలాగే వెళ్దాం, రండి వెళ్దాం. సూర్యభాను, అమ్మవారి ఆలయానికి వెళ్లి తిరిగి వచ్చాక ఆ వరుడి వివరాల్ని మీరు మాకు చెప్పాలి. కుదిరితే మేం మా కూతురు వివాహం చేయిస్తాం. అలాగేనండి. చెప్పాను కదా, లీలావతికి తగిన వరుడు లభించినట్టేనని. పదండి వెళ్దాం. పదండి. నువ్వు చిరునవ్వులు వలకపోస్తూ నాకు వలపుల బంధం వేశావు. మొగలి పద మూలన పడున్న పువ్వును నేను. ప్రేమంటే నాకు తెలియదు, కానీ ఆ రోజు ఉన్నట్టుండి ఏమైందో కానీ ప్రేమకి తొలి పాఠం నేర్చాను నేను. అమ్మా జగన్మాత, చంద్రభానుణ్ణి నేను మనసారా ప్రేమిస్తున్నాను. వారే నా జీవితాన్ని కాపాడారు. వీరి శాంతం, సహనం, సౌమ్యం, వ్యక్తిత్వం నా మనసుని ఆకట్టుకున్నాయి. వీరిని మించిన జీవిత భాగస్వామి నాకు లభించరు. నేను వీరి సహచర్యంలోని జీవితం గడపాలని కోరుతున్నాను. నాకు లీలావతి చేసిన ఉపచర్యలే నన్ను ఈరోజు బతికించాయి. దయతో నన్ను కరుణించి నా కోరిక తీర్చమ్మా. లీలావతి మనసులో ఎటువంటి కోరిక ఉన్నా సరే నువ్వే తీర్చాలి తల్లి. జగజ్జనని, లీలావతి వంటి కన్యను నేను జీవితంలో ఎప్పుడూ చూడలేదు. ఆమె సాహసం, భక్తి శ్రద్ధలు సాటిలేనివి. ఆమె ప్రేమతో సేవ చేసే శ్రద్ధాలువు. నా ప్రియమిత్రుడు చంద్రభానుడు ఆమె సేవల వల్లే కోలుకున్నాడు. నిజం చెప్తున్నానమ్మా, లీలావతి వంటి వధువు కోసం నేను అన్వేషిస్తున్నాను. విక్రమా, సూర్యభానుడు లీలావతిని ప్రేమించాడు. అయ్యో, అసలు నీకెందుకు చెప్తున్నాను నేను ఈ ప్రేమ కవిత్వం? నీకసలు ప్రేమలో ఆలు కూడా తెలియవు. నీ భార్య మానసిక స్థితి ఇప్పుడు నాకు అర్థమైంది. రాణి పద్మిని దేవి నీ కోసం అనుక్షణం ఎంతగా తప్పించిపోతోందో పాపం. అలా ఎందుకు చూస్తావు విక్రమా? పద్మిని దేవిని నువ్వు అసలు ప్రేమించడమే లేదని నేనన్నానా? వ్యక్తం చేసినదల్లా అదే ప్రేమ అనుకుంటే సరిపోదు. ప్రేమ ఎప్పుడూ పొందని, వ్యక్తం చేయనటువంటి ఒక దివ్యానుభూతి అది మనసులో పుట్టి పుష్పించి పరిమళిస్తుంది. ఎలాగంటే చంద్రభానుడు ఆ లీలావతి మధ్యనున్న ప్రేమలా. అవును విక్రమా, ఇద్దరూ తమ మనస్సులో ఒకరినొకరు ప్రేమించుకున్నారు. తన ప్రేమను వెల్లడించడంలో ఆలస్యం చేసి తర్వాత బాధపడకుండా ఎంతో ఆలోచించి సూర్యభానుడు నేరుగా లీలావతి తల్లిదండ్రుల వద్దకు వెళ్లి మాట్లాడాడు. చూశారా, అమ్మవారు మీ కోరిక తీర్చింది. లీలావతికి తగిన వరుడు లభించినట్టే. ఏమైంది చంద్రభాను గారు? మీరిక్కడ ఉన్నారు గాని మీ మనసు వేరే ఎక్కడో ఉంది. ఏమైందండి? లీలావతి, మేము మీతో కొంచెం మాట్లాడాలి. మాట్లాడలేకపోతున్నారా? అవును, నిజమే. నాకు నువ్వు ఎన్నో సేవలు చేశావు. అందుకు నేను నీకు ఎలా కృతజ్ఞతలు చెప్పాలి లీలావతి? ఈ మాట ఉదయం నుంచి మీరు 20 సార్లు చెప్పేశారు. అసలు నేను ఏం చెప్పాలనుకున్నా? చంద్రభాను గారు, కొన్ని విషయాలు ఎంత దాచినప్పటికీ అవి కళ్ళలో ప్రతిఫలిస్తుంటాయి. అయినా మీ మనసులో మాటేమిటో అది నా మనసులోనూ ఉంది. నేను అమ్మవారిని మనిద్దరికీ వివాహం చేయించమని ప్రార్థించాను. నాయనా సూర్యభాను, నీ మాటలతో మా గుండె బరువు దింపేశావు. మాకు నువ్వు బాగా నచ్చావు నాయనా. నిన్ను వివాహం చేసుకుంటే మా పుత్రిక సదా సుఖంగా ఉంటుంది. నేనెప్పుడో మీకు మనసిచ్చేశాను. ఇక మీరు మా తల్లిదండ్రులతో మాట్లాడండి. చూడు, నువ్వు ఆ విషయం గురించి ఏమీ దిగులు పడకు.
సూర్యభాను మీ వాళ్ళతో మాట్లాడతాడు. నేను లీలావతిని చూసిన క్షణాన్ని నా మనసుకి తను బాగా నచ్చింది. మీ ఆశీస్సులు కూడా మాకు లభించాయంటే బహుశా నా మిత్రుడు సూర్యభాను మీ తల్లిదండ్రులతో ఈ పాటికి మాట్లాడే ఉంటాడు. ఆ రోజు నీకు గుర్తుందా? మనం కాళీ మందిరానికి వెళ్తుంటే సూర్యభాను మీ తల్లిదండ్రులతో ఏమన్నాడంటే మీరేం దిగులు పడకండి, లీలావతికి యోగ్యుడైన వరుడు లభించినట్టే అన్నాడు. నిజమైన మిత్రుడంటే వాడే. నా మనసులో మాట ఇట్టే తెలుసుకుంటాడు. ధన్యుణ్ణి. మా అమ్మాయి మీద ఆ అమ్మవారికి అపారమైన కృప ఉంది. ఎప్పుడూ నేను కలలో కూడా అనుకోలేదు ఇంతటి మంచి వరుడు మనింటిని వెతుక్కుంటూ స్వయంగా వస్తాడని. అమ్మా లీలావతి, రా. మేము నీ గురించే మాట్లాడుకుంటున్నాం. అమ్మా, సూర్యభానుడు మాతో మొత్తం విషయం చెప్పాడు. మా ఇద్దరికి ఈ సంబంధం బాగా నచ్చింది. సూర్యభాను మాతో నీ వివాహం గురించి మాట్లాడడానికి వచ్చారు. మా ఇద్దరికి ఈ వివాహం అంగీకారమే. మరి నువ్వు నీ ఇష్టం ఏమిటో చెప్పు. నాదేముందమ్మా, అంతా మీ ఇష్టమే. మేము అదే అనుకుంటున్నాం లీలావతి. 2-3 రోజుల్లో నీకు సూర్యభానుకి వివాహం వైభవంగా జరిపిస్తాం తల్లి. విక్రమా, అమ్మవారి భక్తురాలైనా సరే లేక నీలాగా సమ్రాట్ అయినా సరే ఎవ్వరూ గెలవలేరు తమ అదృష్టాన్ని. ఇదే విధి విధానం. ఇప్పుడు ఏమవుతుంది? చంద్రభాను, నువ్వింత ముఖ్యమైన విషయం దాచిపెడతావా? నువ్వు మిత్రుడివి కాదు, మోసగాడివి. మైత్రి అనే బంధానికి కలంకానివి. నేను నిన్నేమీ మోసం చేయలేదు సూర్యభాను. నేను చెప్తుంది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అర్థం చేసుకోవాల్సింది నేను కాదు, నువ్వే అర్థం చేసుకోవాలి చంద్రభాను. మొత్తం నాకు అర్థమైంది చంద్రభాను. నీ హృదయంలో లీలావతి పట్ల నాకన్నా ఎక్కువ ప్రేమ ఉంది. నాకు లీలావతి పట్ల ప్రేమ ఉందని ఒప్పుకుంటాను, కానీ ఆ ప్రేమ మన స్నేహం ముందు విలువైందేమీ కాదు సూర్యభాను. ఈ మిత్రుణ్ణి మర్చిపో చంద్రభాను. సూర్యభాను, నేను మన స్నేహానికి ప్రథమ స్థానం ఇస్తాను. అందుకే లీలావతి నేను కాదు, నువ్వే వివాహం ఆడాలి. ఎందుకంటే నువ్వు లీలావతిని ఎక్కువగా ప్రేమిస్తున్నావు. చంద్రభాను, నా ప్రేమ స్వార్థపూరితమైంది కాదు. నా స్నేహితుని కాదనుకోలేను, మన మైత్రిని వదులుకోలేను. లీలావతిని నువ్వే వివాహం చేసుకో. చాలా బాగుంది. లీలావతి, మీ వంటి నిజమైన మిత్రులు ఈ ప్రపంచంలో ఖచ్చితంగా ఇంకెక్కడా ఉండరు. మీలో మీరు నిర్ణయించుకున్న తర్వాత ఆ విషయం నాకు చెప్పండి. మీరిద్దరూ నన్ను ఒక అమూల్యమైన వస్తువుగా భావిస్తున్నారు కదూ? చంద్రభాను, నువ్వు సూర్యభానుతో నా పెళ్లి ఎందుకు జరిపిస్తానంటున్నావు? నువ్వు నీ మిత్రుడి రుణం తీర్చుకోవాలనుకున్నావు కదూ? ఇక సూర్యభాను, నువ్వు నా పెళ్లి చంద్రభానుతో జరిపించాలనుకున్నావు. ఎందుకంటే నీకు చంద్రభానుతో మైత్రి ఎంతో అమూల్యమైనది. అందుకోసం నువ్వు నీ ప్రేమని త్యాగం చేసేందుకైనా సిద్ధమయ్యా. మీరిద్దరూ నా గురించి ఆలోచించారా? అయితే నా ప్రేమకి ఏ విలువ లేదా? తప్పు నా వల్లే జరిగింది. మీ మిత్రుల మధ్యకి నేను రాకుండా ఉండాల్సింది.
మీరు మీ మైత్రిని నిలుపుకోండి. నేను ఆ అమ్మవారిని నాకు దారి చూపించమంటాను. లీలావతి, లీలావతి, మా మైత్రి మా ఇద్దరికీ కూడా మా జీవితంలో అన్నింటికన్నా గొప్పది. కానీ ఇంకో నిజం కూడా ఉంది. ఈ లోకంలో అన్ని బంధాలకి ఉన్న ఆధారం ప్రేమే. ఒకవేళ మేము మీ ప్రేమను గౌరవించకపోతే ఇక మా మైత్రికి ఏ ఆధారమూ లేనట్టే. పొరపాటు చేసింది నేనే అనుకోకుండా మీ ఇద్దరి ప్రేమకి అడ్డుపడ్డాను. నేనేమీ వినదలుచుకోలేదు. లీలావతి, నీ పెళ్లి నువ్వు ప్రేమించిన వాడితోనే జరిపిస్తానని మాటిస్తున్నాను.